ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్. సార్ కోర్స్ అయితే ఓకే. ఏఐ పవర్డ్ అన్నారు, డిజిటల్ మార్కెటింగ్ అనేది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చైన్ మార్కెట్ అనేది అనుకుంటారు అనమాట. ఇది చైన్ మార్కెట్ కాదు, అట్ ద సేమ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కాదన్నమాట. కొంతమంది అదంటారు ఇదంటారు. సో దిస్ ఇస్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ చైన్ మార్కెటింగ్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే, ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే, fantastic way to grow any business locally, globally, using డిజిటల్ మీడియా ఛానల్స్. ఇది ఒక్కటి రాసాను సార్, ఇది నా ఓన్ డెఫినేషన్ కాబట్టి కొన్న మనం ఓన్గా చేయాలి కదా. డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సార్ ఏదో డెఫినేషన్ అర్థమైంది. ఆన్లైన్ అంటే నీకు ఏదైనా బిజినెస్ ఉందనుకో, అది లోకల్గా గ్లోబల్గా నేను ఇంప్రూవ్ అనేది చేయొచ్చు అనమాట. దేంతోని? డిజిటల్ మార్కెటింగ్ తోని చేయొచ్చు అనమాట, యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్. సరే డిజిటల్ మీడియా ఛానల్స్ అంటున్నారు కదా, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ ఉందా లేదా మనం తెలుసుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు? డెఫినేషన్ అయితే చెప్పాను కదా, వై టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మందికి ఉన్న క్వశ్చనే సార్. ఎందుకంటే మనం అందరం బీటెక్ డిగ్రీలు పాస్ అయి వచ్చాం కాబట్టి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఏంటంటే ఫ్యూచర్ ఉంటుందా లేదా? ఏంది సార్? ఫ్యూచర్ ఉంటుందా లేదా? సార్ ఇప్పుడు మొత్తం ఏఐ కదా, ఏఐ తోని ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేది ఉంటుందా లేకపోతే పోతుందా? ఈ క్వశ్చన్ మార్క్ కూడా చాలా మంది దగ్గర ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంది సార్, నేను జాబ్స్ అనేది ఇప్పుడు నేను జాబ్ అయితే ఫ్యూచర్ కూడా ఉంటుందా లేదా? ఈ ఫ్యూచర్ అంటే ఏంది? నీకు జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ కావచ్చు అన్నమాట. సో మీకోసం ఒక సింపుల్ థింగ్ చెప్తున్నాను. దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఒక ఇంటెన్సిటీ మీకు చెప్పాలి. డిజిటల్ మార్కెటింగ్ ఒక ఇంటెన్సిటీ అనేది చెప్పాలి. అదేంది సార్ అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, ఈ కంపెనీ బిజినెస్ కావాలి కంపల్సరీ. నేను ఎందుకు చేస్తే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏం కావాలి? బిజినెస్ అనేది కావాలి. బిజినెస్ ఉంటేనే నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నాకు బిజినెస్ కావాలంటే నాకు ఎవరు కావాలి? క్లయింట్స్ ఎవరో కావాలి. మళ్ళీ క్లయింట్స్ అని తెప్పించుకోవాలంటే నేను ఏం చేయాలి సార్? క్లయింట్స్ అనొచ్చు, కస్టమర్స్ అనొచ్చు, క్లయింట్స్ అనొచ్చు, లేకపోతే ఎనీథింగ్. మళ్ళీ వీళ్ళందరూ నా వరకు రావాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే ఐ నీడ్ టు డూ మార్కెటింగ్ అన్నమాట. ఏం చేస్తే వస్తారు? నాకు మార్కెటింగ్ అనేది చేస్తారు. సో మీకు తెలిసిన మార్కెటింగ్ ఏంది? కొంతమంది మౌత్ పబ్లిసిటీ అంటారు. ఇది ఎవరిది అనమాట, మౌత్ పబ్లిసిటీ అనేది ఉంటుంది. ఒకప్పుడు ఎలా చేస్తుండే? పేపర్, లేకపోతే బ్యానర్, లేకపోతే రేడియోస్, లేకపోతే ఆటో వచ్చి అనౌన్స్మెంట్ అనేది చేస్తుంటుంది. ఇప్పటికి కూడా ఈ ట్రెండ్ ఉంది సార్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎందుకు సార్ అనేది కూడా చెప్తాను. ఇప్పుడున్న ప్రతి ఒక్క కంపెనీ ఓకేనా, వాళ్ళకు బిజినెస్ కావాలి అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నాకు 1 crore బిజినెస్ అనేది కావాలి. ఎంత కావాలి సార్? నాకు 1 crore బిజినెస్ అనేది కావాలి. నీకు 1 crore బిజినెస్ కావాలంటే మినిమం ఎంతో అంత నేను మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నా కంపెనీకి బిజినెస్ కావాలంటే నేను మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కరెక్టేనా సార్? అది సార్ యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. నా వాయిస్ రావడం లేదా సార్? అందరికి ఓకేనా? చిన్మయ్ ఈజ్ ఆల్ క్లియర్? ప్లీజ్ మేక్ ఏ కన్ఫర్మ్. ఎవరన్నా కింద లైక్ ఉంటుంది, మీరు మాట్లాడవచ్చు, డిస్టర్బెన్స్ ఉంటే ఏదైనా చెప్తే నాకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, డన్. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, ఆ కంపెనీకి బిజినెస్ కావాలంటే కంపల్సరీ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సరే నేను అప్రాక్సిమేషన్ గా 1 crore అనేది బిజినెస్ అనేది నాకు కావాలనుకున్నాను. మార్కెటింగ్ మీద ఎంత పెట్టాలి సార్ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ లో ఓకేనా, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మినిమం ఎంత పెడతారు తెలుసా? 5% to 15% అనేది పెడతారు సార్. ఇది బేసిక్, ఇది మాక్సిమం అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్, ఇది మాక్సిమము. ఆన్ అండ్ యావరేజ్ గా 10% అనేది గ్యారంటీగా పెడతారు. ఇప్పుడున్న చిన్న కంపెనీస్ కావచ్చు, పెద్ద కంపెనీస్ కావచ్చు, ఎంఎన్సీస్ కావచ్చు, స్టార్ట్అప్స్ కావచ్చు, యూనికాన్స్ కావచ్చు, మినిమం దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 5% to 15%. ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి ఇంకా ఎక్కువ పెడతారనమాట. సో నేను యావరేజ్ గా 10% అనేది తీసుకున్నాను. ఈ 10% వాళ్ళు ఎట్లా డివైడ్ చేస్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు డివైడ్ ఇన్ ద ఫస్ట్ వన్. దే ఆర్ గోయింగ్ టు డివైడ్ ఇన్ 2 ways అన్నమాట. ఏంది తెలుసా? ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద పెడతారు, ఒకటేమో డిజిటల్ మార్కెటింగ్ మీద పెడతారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఏముంటుందో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఒకప్పుడు బిఫోర్ కరోనా, బీసీ
ఏసీ బీకామ్ కాదండి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పాండమిక్ ఇవన్నీ మీకు తెలిసిందే. బిఫోర్ కరోనా ముందర అప్పుడప్పుడే డిజిటల్ మార్కెటింగ్ కొంచెం బూమ్ వచ్చింది. ఓకేనా. ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద 60-70% బడ్జెట్ పెట్టేవాళ్ళు. 60-70% పెట్టేవాళ్ళు. టిక్ టాక్ మహిమ కావచ్చు, ఇంటర్నెట్ యూసేజ్ కావచ్చు, చాలా చీప్ కావచ్చు, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, చాలా కావచ్చు, లేకపోతే జియో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చీప్ అయి ఉండొచ్చు. చాలా రీజన్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ లో అప్పుడప్పుడే బూమ్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ టిక్ టాక్ రెవల్యూషన్ కూడా అనుకోవచ్చు. టిక్ టాక్ రెవల్యూషన్, ఇన్స్టా రెవల్యూషన్, ఇంకేదైనా కావాలంటే మీరు ఏదన్నా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు మార్కెట్ లో మెల్లమెల్లగా 30-40% బడ్జెట్స్ అనేది అలొకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది సార్, ఆఫ్టర్ కరోనా అంటే ఏమైంది, కరోనా పాండమిక్ నుంచి కరోనా ఆఫ్టర్ కరోనా ఏమైంది, చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్నారు. అంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మీరు చూస్తున్న ఇంకేదైనా ఎక్స్వైజెడ్ కావచ్చు, లేకపోతే ఓకేనా మీరు యాప్స్ అనేది వాడుతుంటారు కదా, టిక్ టాక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మీరు అందరూ ఆన్లైన్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఇంటి నుంచే ఇది. ఎప్పుడైతే ఆఫ్టర్ కరోనా పాండమిక్ ఏదైతే ఉందో అప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ కి ఫుల్ బూమ్ అనేది ఉంది సార్. ఎలా సార్ అంటే సింపుల్ గా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో ఉంటున్నారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్ 2025 లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 61% ఆఫ్ ద బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి లేటెస్ట్ రిపోర్ట్ ఉందన్నమాట. లేటెస్ట్ రిపోర్ట్ అనేది ఉంది. ఎప్పుడు బై 2025 ఎండ్ ఎంత సార్, 61%. అంటే నేను 1 crore బిజినెస్ ఎంత సార్, 1 crore బిజినెస్ 10% ఆన్లైన్ యావరేజ్ గా మార్కెటింగ్ స్పెండ్ చేస్తే ఇక్కడ 40% పెడతారు కరెంట్ మార్కెట్. ఇప్పుడు వచ్చేసి ఎంత సార్ అంటే ఎంత పెడతారు సార్ ఇందులో, 40% అంటే ఎంత, 10%, 10 lakhs అనుకుంటే 40% ఎంత, 4 lakh అన్నమాట. మళ్ళీ దీంట్లో ఎంత పెడతారు సార్, 6 lakh అనేది పెడుతున్నారు అనమాట. మళ్ళీ 6 lakhs దేనికి ఖర్చు పెడతారు సార్, వాళ్ళ రెవెన్యూ గ్రోత్ కోసం అనమాట. రెవెన్యూ గ్రోత్ అన్నమాట. అంతేనా సార్, ఇది కరెక్టేనా సార్, ఇది కరెక్టేనా, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది కరెక్టేనా సార్, సార్ ఇది కరెక్టేనా, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. నాకు ఆన్సర్ కావాలి, నాకు ఆన్సర్ అనేది కావాలి. యా థ్యాంక్ యూ సార్. అంటే మీరు అన్నది చెప్తాను శ్రీకాంత్. మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ ట్రై టు మేక్ ఏ పాయింట్స్ అనమాట. ట్రై టు మేక్ ఏ పాయింట్స్. ఆ పాయింట్స్ అనేది రాసుకోండి డీటెయిల్గా. సెషన్ అయిన తర్వాత నాకు 1 hour టైం ఇవ్వండి. ఆ 1 hour తర్వాత మీరు నాకు ఏది కావాలంటే అది అడగొచ్చు అనమాట. సరే సార్, మీరు డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నారు. దాంట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ కి బడ్జెట్ అలొకేషన్ సపరేట్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ అలొకేషన్ సపరేట్ ఉంటుంది అన్నారు. సో 100 రూపాయలు పెడితే 100 రూపాయలు 60% డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఇప్పుడు పెడుతున్నారు. ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇదొక్క రీజన్ సరిపోతుంది అనమాట. ఇదొక్క రీజన్ అనేది సరిపోతుంది. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఓకేనా, మళ్ళీ రాస్తున్నాను. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఒక ఇంటెన్సిటీ అన్నాను కదా, మళ్ళీ ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే ఫస్ట్ వన్ పాపులేషన్ మీద. ఏ బిజినెస్ అయినా సరే పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ ఇండియాలో పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే 100% గ్రోత్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ కి డోకా లేదు. ఇంటర్నెట్ ఎప్పుడైతే బంద్ అవుతుందో డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ కూడా తగ్గుతుంది. థర్డ్ వన్, ఇప్పుడు మొత్తం ఎవ్వరు చూడు ఏఐ ఏఐ ఏఐ. మళ్ళీ ఏ ఎవరు వాడతారు సార్, ఏ వాడాలన్నా సరే పాపులేషన్ కావాలి, ఇంటర్నెట్ అనేది కావాలి. సో ఏఐ ఉన్నంత వరకు, ఇంటర్నెట్ ఉన్నంత వరకు, పాపులేషన్ ఉన్నంత వరకు మన డిజిటల్ మార్కెటింగ్ అనేది బూమ్ అనేది ఉంటుంది. ఇది క్లియరా సార్, ఇది సార్ ఇది క్లియరా, ఇది సార్ ఈ పాయింట్ క్లియరా, ఈ పాయింట్ క్లియరా. చాలా రీసెర్చ్ డేటా చెప్తున్నాను సార్. ఓకేనా, థ్యాంక్ యూ. కొంచెం ఎంకరేజ్ చేయండి నాకు, ఐ విల్ గెట్ సమ్ ఎనర్జీ. ఓకేనా, డన్. సరే సార్, ఇది కూడా ఓకే. మళ్ళీ బూమ్ అనేది ఎట్లా ఉంటుంది సార్ అంటే మీకు ఒకటి సిఏజిఆర్ అనేది తెలియాలి. అంటే ఏంది, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అంటాం అనమాట. సో ప్రతి ఒక్క బిజినెస్ కి 5%, 10% ఉంటే సూపర్ హిట్ అన్నమాట. మూవీ సూపర్ హిట్ అంటాం కదా, అట్లా 5% 10% ఎక్కువ గ్రోత్ ఉంది అనుకోండి, ఇంకా ఇండస్ట్రీ అనేది తోపు. అలాంటిది డిజిటల్ మార్కెటింగ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఈ రోజు 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అది 110 రూపాయలు, 115 రూపాయలు అట్లా అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ అయ్యేసరికి 110, 115 లో మళ్ళీ 10% వేసుకుంటే అది ఇంకా పెరుగుతుంటూ పోతుంది అనమాట. అలాంటిది డిజిటల్ మార్కెటింగ్ కి 11% నుంచి మల్టిపుల్ రిపోర్ట్స్ ఎంత చెప్తున్నాయో తెలుసా, 25% గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ సెషన్ వింటుంది కూడా ఆన్లైన్ లోనే కాబట్టి చెప్తున్నాను. సరే సార్, భూమి ఉంది, నాకు అర్థమైంది. డెఫినేషన్ కూడా ఏదో చెప్పారు, ఓకే, ఆల్ గుడ్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నాకు ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ అనేది ఏం కావాలి. ఆన్సర్ ఈ సింపుల్, నాకు ఒక మొబైల్ అనేది కావాలి. ఏం కావాలి, మొబైల్ అనేది కావాలి, ఇంటర్నెట్ అనేది కావాలి. నీ దగ్గర పాతది ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉంటే సరిపోతుంది. పాతది
ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే సరిపోతుంది. ఇవి రెండైతే మ్యాండేటరీ. లేదు సార్ నా దగ్గర లేదు, నేను దీంతో అడ్జస్ట్ చేస్తా అంటే ఎస్ యూ క్యాన్ డూ ఇట్. కొంచెం ఫ్లెక్స్ అనేది కావాలన్నమాట, ఫ్లెక్సిబుల్ అనేది ఉండాలి నువ్వు. ఓకేనా? రిక్వైర్మెంట్స్ కూడా చాలా సింపుల్ అనమాట. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ ఏముంటుందా సార్? సార్ నీకు వాట్సాప్ వాడకం వస్తే యూ క్యాన్ లెర్న్ ఇట్ అనమాట. సార్ నీకు వాట్సాప్ వాడడం వచ్చా, ఈమెయిల్ వాడడం వచ్చా, టెలిగ్రామ్ వాడడం వచ్చా? సార్ లేదు సార్ నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తాను. కత్తం ఇవి వస్తే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. దేర్ ఆర్ నో లిమిటేషన్స్. సరే సార్ ఇది కూడా ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ సంబంధం లేదు. సార్ నాకు ఏదైనా క్వాలిఫికేషన్ కావాలా సార్? ఏం కావాలి? క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా సార్? క్వాలిఫికేషన్ ఏం లేదు సార్, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. మీరు డ్రాప్ అవుట్ అయినా, లేదు సార్ నేను హౌస్ వైఫ్ అయినా, లేదు సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉన్నా, లేదు సార్ నాకు అడిషనల్ ఇన్కమ్ అనేది కావాలి, నాకు వచ్చే శాలరీ సరిపోవడం లేదు, 9 to 5 జాబ్ చేస్తున్నాను, దాన్ని డిస్టర్బ్ చేయకండి. నేను చెప్పే స్ట్రాటజీస్ వాడితే మీరు డైలీ 2 to 3 అవర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. సార్ లేదు సార్ నాకు ఇవన్నీ అవసరం లేదు, ఓకేనా, నేనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ విల్ హెల్ప్ అనమాట. దిస్ విల్ హెల్ప్ 100% అనమాట. దిస్ విల్ హెల్ప్ 100%. ఎందుకు సార్ చెప్తాను, కాసేపట్లో చెప్తాను. అంటే మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలన్నా, లేదు సార్ నేను మొత్తం దీని మీదనే పెడతాను అంటే యూ క్యాన్ గో ఫర్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. మంచి కెరీర్ ఉందన్నమాట ఫ్రీలాన్సింగ్ కి. సో నాకు స్కిల్స్ ఉంటే యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్ అనమాట. దీని గురించి సెషన్ నిన్ననైంది, విల్ షేర్ ద లింక్స్ ఆఫ్టర్ ద సెషన్, నథింగ్ టు వరీ. సో క్వాలిఫికేషన్ కూడా క్లియర్ అనమాట. నీకు తెలుగు మాట్లాడడం వినడం వస్తే చాలు, మార్కెట్లో ఏలొచ్చు అనమాట. నాకు కూడా ఐఎమ్ నాట్ ఏ వెరీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్, కానీ ఐ విల్ మేనేజ్. నాకు గూగుల్ ఎలా పెడితే నా బిజినెస్ ఎలా టాప్లో వస్తుందో నాకు తెలుసు. అదే స్ట్రాటజీస్ మీకు చెప్తాను అనమాట. సరే సార్ మీరు అన్నట్టు నాకు డిమాండ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ప్లస్ నాకు రిక్వైర్మెంట్స్ అనేది తెలుసు. ఇంకేం తెలుసు సార్? నాకు క్వాలిఫికేషన్ గురించి తెలుసు. ఓకేనా? సో ఇవన్నీ మీకు క్లియర్గా ఉన్నాయి. సరే సార్ ఇది కూడా ఓకే, మళ్ళీ నేను ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్? సో డైలీ 1% టైం అంటే ఎంత తెలుసా? 14.4 minutes అనమాట. సో 2% వేసుకుంటే నీకున్న 24 hours వాల్యుబుల్ టైంలో నువ్వు ఎంత పెట్టాలి తెలుసా? 2 to 3% టైం పెడితే చాలు సార్, నీ లైఫ్ సెట్ అయినట్టే. అంటే ఎంత తెలుసా? 30 minutes అప్రాక్సిమేట్ గా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు చాలు, నువ్వేందో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? మోర్ దెన్ ఎనఫ్ సార్. 30 minutes దేనికోసం తెలుసా? మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలు. క్లాస్ వినడానికి 1 గంట సేపు పెట్టండి. మీకు ఏమైనా క్వెరీస్ వస్తే ఇంకా 30 minutes అనేది తీసుకుంటా చాలు. ఈ టైం కనుక మీకు ఉందనుకో చాలు సార్. మీకు మినిమం పర్ మంత్ 20,000 టు స్టార్టింగ్ అంటున్నాను, 20,000 to 30,000 ఎలా అర్న్ చేయాలో విత్ ఇన్ 4 to 6 months లో మీకు అర్థమైపోతుంది. సో మీకు జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే గ్రోత్ అనేది చేసుకోవచ్చు, లేదా నేను మొత్తం ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నాకేం కావాలి? డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది కావాలన్నమాట. రెడీనా సార్? మళ్ళీ ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఏందో చెప్తాను ఇప్పుడు. సార్ రెడీనా మీరందరూ? సార్ క్లియర్గా ఉందా సబ్జెక్ట్? నా టోను, నా భాష మీకు అర్థమయ్యే ఫార్మేట్లోనే సింపుల్గా చెప్తాను సార్. జస్ట్ నన్ను ఇంకొంచెం హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్ చేయండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ, డన్, గెట్ రెడీ. నా గురించి చెప్తాను, ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను, సూపర్గా ఉంటుంది, గెట్ రెడీ. సరే సార్ మళ్ళీ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నారు, ఏంది సార్ అది? స్టార్టింగ్ లో ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ గ్లోబల్ యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నారు కదా. ఆ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అన్న ఒకటే నా భాషలో. సరే సార్ ఏ స్కిల్స్ ఏంది సార్? సో మీకోసం ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. నేను చాలా సేపు నుంచి యాప్ అనేది వాడుతున్నాను, నేను బ్రౌజర్లో బాగా సెర్చ్ చేశాను. సో నేను ఇప్పుడు ఏముంది, ఈరోజు ప్రైమ్ డే సేల్ అన్నమాట. ఓకేనా? మొన్న జూలై 10th రోజు ఏమైంది సార్ అంటే బాహుబలి రిలీజ్ అయ్యి 10 years అయిందన్నమాట. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పేసి ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ అనమాట. మళ్ళీ బాహుబలి పార్ట్ 2 వచ్చేసి మంచి ఎంటర్టైన్మెంట్ అనేది అయింది. అక్కడ ఏదైతే కొంచెం భయపడ్డారో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 అలా మెయింటైన్ చేశారు. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఓకేనా, 10 years బాహుబలి అయింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పేసి ఒక సెన్సేషన్ అనమాట. ఓకేనా? ఇప్పటికి కూడా ఉంది సెన్సేషన్. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు కూడా కాసేపట్లో తెలిసిపోతుంది సార్. గెట్ రెడీ. ఏంది సార్ కాన్సెప్ట్ ఏంది సార్? ఓకేనా? సో నేను వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పేసి అన్నాను. ఓకేనా? ఏమవుతుంది? ఫోన్ పే కావచ్చు,
లేకపోతే బుక్ మై షో కావచ్చు. 10 ఇయర్స్ అయింది కాబట్టి కంపల్సరీ ఏం చేస్తాడు, రీ రిలీజ్ అనేది చేస్తాడు అనమాట. రీ రిలీజ్ అనేది చేస్తాడా సార్? రీ రిలీజ్ చేస్తారా సూపర్ హిట్ మూవీస్? ఇప్పుడు ట్రెండ్ మొత్తం అదే కదా. సరిగ్గా మూవీస్ ఆడకపోతే ఏం చేస్తాడు, రీ రిలీజ్ అని చెప్పేసి చేస్తాడు. కరెక్టేనా సార్? నాకు తెలిసి 2 to 3 months లో రిలీజ్ అవుతుంది. బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ మళ్ళీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ కాగానే ఏం చేస్తాడు, చాలా మంది మళ్ళీ మూవీకి వెళ్ళి చూడాలనుకుంటారు కాబట్టి ఏం చేస్తారు, అతనికి బుక్ మై షో ఉంటే బుక్ మై షో మీరు ఆల్రెడీ కస్టమర్స్ అయితే మీకు మంచిగా ఇస్తుంటారు. లేదు సార్ మీరు ఫోన్ పే వాడుతున్నా, పేటిఎం వాడుతున్నా, గూగుల్ పే వాడుతున్నా, కంపల్సరీ మీరు ఎవరికో ఒకరికి కిరాణా షాప్ కి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫోన్ పే చేసి కొడుతుంటారు కదా, ఆటోమేటిక్ గా బాహుబలి 2 టికెట్స్ ఆర్ అవైలబుల్ అని చెప్పేసి అంటారు. లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ఎక్కడో చూసారు, వెళ్తారు, బుక్ చేసుకుంటారు. అది కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీనే. ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు సార్ అనేది చెప్తున్నాను చూడండి, సూపర్ గా ఉంటుంది. డన్. సరే సార్, బాహుబలి 2 రిలీజ్ అనుకుంటున్నాను. బిఏ బాహుబలి 2 వై కట్టప్ప కిల్డ్ బాహుబలి 1 or 2 రిలీజ్ అవుతుంది విత్ ఇన్ 2 or 3 months అనేది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ చెప్పడమో ఎవరో చెప్పడమో మీరు బాగా రిసర్చ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి వెతికారు. మీరేం చేస్తున్నారు, మీరు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చూశారనమాట, లేకపోతే యూట్యూబ్ లో చూశారు, లేకపోతే ఒక వెబ్సైట్ లో చూశారు. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ బ్యానర్ కనిపించేసరికి ఏం చేస్తారు, యు ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దట్ బ్యానర్. కరెక్టే కదా? ఏదైనా కనిపించే అక్కడ రిజిస్టర్ నౌ, బుక్ నౌ, లెర్న్ మోర్ అనేసరికి మీరు క్లిక్ చేశారు. క్లిక్ చేసేసరికి ఏమవుతుంది, మీ మొబైల్లో యాప్ ఉందనుకోండి, యాప్ లోపల లోడ్ అవుతుంది. యాప్ లేదు సార్, వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్ ఉందనుకో, అది బ్రౌజర్లో లోడ్ అవుతుంది. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? ఇదంతా మన సబ్జెక్టే. సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్, నాకు ఆన్సర్స్ కావాలి, చాలా డీటెయిల్గా చెప్తున్నాను. ఎవరు కామెంట్ చేయడం లేదా? ఓకే డన్, గో హెడ్, యువర్ విష్. సరే సార్, సో నేను ఏదో టికెట్స్ కావాలో లేదంటే నాకు ప్రోడక్ట్ కావాలనో అమెజాన్లో మీరు ఇప్పుడు ప్రైమ్ డే సేల్ ఉంది కాబట్టి ఆ స్ట్రాటజీస్ కూడా మీకు రియల్ టైమ్ సెషన్లో చెప్తాము. సరే, ఆ బుక్కో మూవీనో వచ్చింది కాబట్టి, లేకపోతే మీకు కావాల్సిన హరిహర వీరమల్లు 1, KGF 3 ఒకటి, ఇంకేదైనా ఉంటే కల్కి పార్ట్ 2 ఏదైనా సరే, ఆ మూవీ టికెట్ రాగానే మీరు క్లిక్ చేసరికి యాప్ కన్నా వెళ్తారు, బ్రౌజర్ కన్నా, వెబ్ బ్రౌజర్ కన్నా వెళ్తారు, అక్కడ క్లిక్ చేస్తారు, యు ఆర్ గోయింగ్ టు పే అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక బిజినెస్ రన్ చేయాలంటే నీకు కంపల్సరీ వెబ్సైట్ ఉండాలి. ఆ వెబ్సైట్ తో పాటు వెబ్సైట్ ప్లస్ యాప్ కూడా ఉండాలన్నమాట. సో వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆన్లైన్ లో ఉండాలి, నీకు ఒక ట్రస్ట్ కావాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. సో చాలా మంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే వెబ్సైట్ చాలా మంది లైక్ తీసుకుంటారు. ఇక్కడ నేను మీకు బేసిక్ నుంచి స్టార్టింగ్ వరకు చెప్తాను అనమాట. సార్ ఇది వెబ్సైట్ అంటే ఏంది, ఇది ఎక్కడ కొనాలి, ఓకేనా, వేర్ టు బై, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి హోస్టింగ్ తీసుకోవాలి, చాలా డీటెయిల్ గా బేసిక్ నుంచి ప్రో వరకు చెప్తాను. సార్ తీసుకోవడమే కాదు సార్, ఓకేనా, ఎలా డిజైన్ చేయాలి, వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేయాలి. సార్ నాకు కోడింగ్ రాదు, నాకు డిజిటల్ మార్కెటింగ్ లో పక్కన పెడితే మీకంటే ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకు సార్ అంటే మార్కెట్ లో మీకు ఎంఎస్ఎంఈ ఐడియా ఉంటుందన్నమాట. ఎంఎస్ఎంఈ ఐడియా ఉందా సార్? ఎవరికైనా ఎంఎస్ఎంఈ ఐడియా ఉందా? ప్రతి ఒక్క బిజినెస్ కి ఎంఎస్ఎంఈ లైసెన్స్ అనేది ఉంటుంది, ఐడియా ఉందా? డన్. ఈ ఎంఎస్ఎంఈ ఏం చెప్తుంది తెలుసా? సరే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, యూ కెన్ చెక్ ఇట్. అరే రామ, యాప్ ఓపెన్ అవుతలేదు, జస్ట్ ఏ మినిట్, సారీ. డన్. ఈ ఎంఎస్ఎం ఏం చెప్తుందంటే అప్రాక్సిమేట్లీ 40 మిలియన్ బిజినెస్ ఆర్ రిజిస్టర్డ్ అని ఉంటుంది. ఎన్ని సార్? 40 మిలియన్ బిజినెస్ ఆర్ రిజిస్టర్డ్. ఈ 40 మిలియన్ లో మన పాపులేషన్ ఎంత సార్? 140 crores అన్నమాట. ఈ 140 crores లో 40 మిలియన్ అంటే ఎంత సార్ అంటే 4 crores అన్నమాట. అంటే సరిగ్గా చూడండి, మన ఇండియాలో పాపులేషన్ ఎంత సార్ అంటే 140 crores ప్లస్, దాంట్లో ఎంఎస్ఎంఈ ట్రెండ్ ప్రకారంగా నేనేం చెప్తున్నానంటే 40 మిలియన్ బిజినెస్ ఆర్ రిజిస్టర్డ్ అనమాట. అంటే 40 మిలియన్ అంటే ఎంత, జస్ట్ 4 crores అనమాట. అంటే దగ్గర ఎంఎస్ఎంఈలు అనే మనకు, అంటే డీటెయిల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చెప్తున్నాను, ఆ స్టాటిస్టిక్స్ ఏం చేశారంటే 4 crores బిజినెస్ ఉన్నాయి. ఈ బిజినెస్ లోపల నేనేమంటున్నానంటే చాలా మందికి వెబ్సైట్ అనేది సరిగ్గా ఉండదు, కొంతమందికి అసలు వెబ్సైటే ఉండదు అనమాట, ఇంకొంతమందికి ఏముంటుంది తెలుసా, వెబ్సైట్ అనేది సూపర్ గా ఉంటుంది, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియదు అనమాట. అంటే నీ దగ్గర కంటెంట్ సూపర్ గా ఉందన్నమాట, సూపర్ డూపర్ గా ఉంది, నువ్వు మార్కెటింగ్ చేసుకోకపోతే అది జీరోనే అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ 4 crores అనే చాలా మందికి వెబ్సైట్ ఉంది,
కొంతమందికి వెబ్సైట్ లేదు, వెబ్సైట్ ఉన్నా కానీ మార్కెటింగ్ అనేది జీరో అన్నమాట. మార్కెటింగ్ అనేది జీరో అన్నమాట. ఇంకొని అసలు వెబ్సైట్ బిజినెస్ లేదు. సో ఇక్కడ నీకు కనిపిస్తుంది ఏందా సార్, ఈ 4 crore బిజినెస్ కే మీకు తెలిసిన టెక్నాలజీస్ తెలుసు కదా. ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి సార్? పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఏఐ, ఎంఎల్, సి++, రూబీ ఆన్ రైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, మళ్ళీ ఏదో సిఆర్ఎం సాఫ్ట్వేర్స్, ఇవన్నీ దేనికోసం పనిచేస్తాయి సార్? దీనికోసం పనిచేస్తాయి. మళ్ళీ దీని లోపల సరిగ్గా చూసుకుంటే 60% ఇక్కడ గ్యాప్ ఉంది అన్నమాట. ఏం గ్యాప్ ఉంది? వాళ్ళకు ప్రాపర్ గా బిజినెస్ అనేది కావాలి. సో మన ఇండియా పాపులేషన్ ఎంత? 140 crore అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మినిమం 10 crore బిజినెస్ అనేది ఉంది సార్. ఓపెన్ గా మీరు 10% తీసుకున్నా కానీ 14 crore ప్లస్ బిజినెస్ ఉన్నాయి. అఫీషియల్ గా రిజిస్టర్ అయింది ఎంత? 4 crore ప్లస్. సో నీకు గ్యాప్ ఎంత ఉంది? ఇంకా 10 crore పీపుల్ కి బిజినెస్ అనేది కావాలి. ఆ ప్రతి ఒక్క బిజినెస్ కి వెబ్సైట్ అనేది కావాలి. ఇక్కడ గ్యాప్ అనేది అల్టిమేట్ అనమాట. మార్కెట్ లో చిన్న గ్యాప్, చిన్న డిమాండ్ దొరికిందంటే ఒక దగ్గర 100 మంది ఆటోమేటిక్ గా ఏదో ఒకటి చేస్తుంటారు అన్నమాట. మీరు పేటిఎం తీసుకుంటే తెలుసు కదా, పేపాల్ నుంచి డంప్ అయింది అంటే జస్ట్ ఆ ఐడియాని కాపీ కొట్టి సక్సెస్ఫుల్ అయింది. ఆ పేటిఎం ని చూసుకొని ఫోన్ పే అనేది సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. అట్లాగే మీరు ఎయిర్బిఎన్బి చూసుకుంటే ఇక్కడ మన కోయో రూమ్స్ అనమాట. సో ఇక్కడ కాపీ ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా అయితే గ్యాప్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నువ్వు ఎండ్ ఆఫ్ ది డే ఏమంటున్నాను, వెబ్సైట్ కి డిమాండ్ అనేది చాలా ఉంది. కరెక్టేనా సార్? ఇది సార్ ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్. గ్యాప్ ఎంత ఉందో చూపించాను మీకు. ఓకే, జస్ట్ ఏ మినిట్. జస్ట్ మీకు గ్యాప్ చూపించాను అంతే. సార్ అర్థమవుతుందా నా భాష? సార్ నా భాష అర్థమవుతుందా? సారీ సార్, నా భాష అర్థమవుతుందా? ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, థ్యాంక్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ. గెట్ రెడీ. సరే, వెబ్సైట్ డిమాండ్ అయితే ఉంది. మళ్ళీ వెబ్సైట్ చేయాలంటే ఏం కావాలి సార్? ఇప్పుడు వెబ్సైట్ చేయాలంటే ఈ కోడింగ్ టెక్నాలజీస్ 3 నెలలు 6 నెలలు చేసుకోవడం లేదు సార్. నేను ఏఐని వాడి 1 నిమిషంలో జనరేట్ చేస్తా. చేసుకో. తర్వాత ఏం చేయాలి ఎవరికి తెలీదు. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ చాట్స్ లో, అక్కడ ఇక్కడ స్టేటస్ లో పెట్టుకొని అరే కాన్వలో వాడితే అయిపోతుంది, ప్రాంప్టీస్ అయిపోతుంది అంటే ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. కానీ మనం చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ వెబ్సైట్ అనేది నీ మైండ్ లో ఒక ఐడియా అనేది ఉంది. ఐడియాని ప్రాపర్ గా ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా డిజైన్ చేయాలో చెప్తాను అనమాట. అంటే ఏంది, నీకు ఒక కస్టమర్ వచ్చిండు, తప్పుగా అనుకోకండి. అతను మంచి, ఇంకా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ కస్టమర్ అనుకోండి. ఇంకొంతమంది మెంటల్ అనుకుంటారు, తప్పుగా అనుకోకండి. కస్టమర్ ఈజ్ ఎ గాడ్ అకార్డింగ్ టు మీ. చాలా స్ట్రిక్ట్ అనుకుంటారు కొంతమంది, ఇంకొంతమంది అరే మెంటల్ గాడ్ రబాయ్ అనుకుంటారు. తప్పుగా అనుకోకండి, ఎందుకో చెప్తున్నాను. ఆ కస్టమర్ మన దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కస్టమర్ ఏమంటాడు తెలుసా? సార్ నువ్వు ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేసినా బాగుంది, ఈ బొమ్మ తీసుకొని అక్కడ పెట్టు, ఆ టెక్స్ట్ ఇక్కడ పెట్టు అని చెప్పేసి ఒక పెద్ద డయాగ్రామ్ ఇస్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు చేసిందే. సో మన మైండ్ ని ఖరాబ్ చేసేస్తాడు అనమాట, ఫుల్ డిస్టర్బ్ చేసేస్తాడు. మళ్ళీ అలాంటి వాటికి కూడా నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేయవచ్చా సార్ అంటే, ఎస్ యూ క్యాన్ డిజైన్ 100% అనమాట. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు మన దగ్గర కోర్స్ అనేది నేర్చుకుంటే యూ క్యాన్ డిజైన్ ఓకేనా వెబ్సైట్స్. యూ క్యాన్ డిజైన్ వెబ్సైట్స్ విత్ 100% కాన్ఫిడెన్స్. 100% కాన్ఫిడెన్స్. సో నీకు జీరో కోడింగ్ అనమాట. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే జీరో అనలేను కానీ 0.01 ఉన్నా సరిపోతుంది. అంటే కాపీ పేస్ట్ చేస్తే తెలుస్తుంది. మిగిలిన 99.009 అనేది నేను చెప్తాను అనమాట. నథింగ్ టు వరీ. ఓకేనా, డన్. అంటే నువ్వు ఇక్కడ ఏం చేసుకుంటావు సార్ అంటే, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అన్నమాట. వర్డ్ ప్రెస్ సిఎంఎస్. సో నార్మల్ వెబ్సైట్ కి ఎలా చేయాలి, లేదు సార్ నార్మల్ వెబ్సైట్ లేదు, నాకు ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది. ఎగ్జాంపుల్, ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది సార్, నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి, చేస్తానా సార్ అంటే, యూ క్యాన్ డూ 100% అనమాట. ఒక్కొక్క మాడ్యూల్ తోని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రో వరకు చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇది అయిన తర్వాత ఏఐతో ఎలా చేయాలి, ఏఐ టూల్స్ ని వాడు ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ స్టేజ్ లో. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ స్టేజ్ లో మనకేముంటుంది సార్ అంటే, ఓకేనా, డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ వెబ్సైట్ డిజైన్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ లో ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది, ఈ వెబ్సైట్ డిజైన్ అన్నారు, అది నార్మల్ వెబ్సైట్, ఈ కామర్స్ వెబ్సైట్ అనుకుందాం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్. ఒక్కసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ లో మీరు ఏం చూస్తారు తెలుసా? మీరే చూసినా సరే ఒక్కసారి ఇమేజెస్, వీడియోస్ ని మర్చిపోండి. ఏముంటుంది, ఏముండదు అనమాట. డమ్మీ వెబ్సైట్.
మీకు నచ్చిన జెప్టో కావచ్చు, మీకు నచ్చిన స్విగ్గీ కావచ్చు, మీకు నచ్చిన జొమాటో కావచ్చు, ఏ యాప్ అని ఓపెన్ చేసుకో, ఏ వెబ్సైట్ అని ఓపెన్ చేసుకో, ఏదైనా చూసుకో. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమేజెస్ లేవని చెప్పి చూడు. నెక్స్ట్ డే అమెజాన్ ఎవరు ఓపెన్ చేయరు, నెక్స్ట్ డే ఫ్లిప్కార్ట్ ఎవడు ఓపెన్ చేయడు, నెక్స్ట్ డే జెప్టో ఎవడు ఓపెన్ చేయడు. ఎందుకు సార్ ఇట్లా చెప్తున్నారు అంటే, నువ్వు అక్కడ ఇమేజెస్ చూసి ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బొమ్మ మీద ఉంటుంది. నీకు నచ్చితే ఆ సబ్జెక్ట్ చదువుతా, లేకపోతే కింద టెక్స్ట్ చదువుతా అనమాట. సో ఇక్కడ ఏం కావాలి నీకు, ఇమేజ్ డిజైన్ అనేది చేయాలి. అంటే ఏంది, ఫోటోస్ డిజైన్ అనేది చేయాలి. అంటే నేను ఫోటోషాప్ ఇవన్నీ నేర్చుకోవాలంటే అవసరం లేదు సార్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ కాన్వా గ్రాఫిక్ డిజైన్ అనమాట. కాన్వా గ్రాఫిక్ డిజైన్. సో ఫస్ట్ నువ్వు బొమ్మ చూసి దాని మీద క్లిక్ చేయాలో లేదో ఉంటుంది. తర్వాత నువ్వు క్లిక్ చేసావు, క్లిక్ చేసి ఏమవుతుంది, మళ్ళీ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ దాని లోపల ఏముంటుంది సార్ అంటే టెక్స్ట్ అనేది ఉంటుంది. ఈ టెక్స్ట్ ప్రాపర్ గా చెప్పాలంటే యూ మస్ట్ నో కంటెంట్ మార్కెటింగ్. ఏం తెలుసుకోవాలి, కంటెంట్ మార్కెటింగ్ అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే వెబ్సైట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టాలి, ల్యాండింగ్ పేజెస్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. ఇది ఈ 3 మాడ్యూల్స్ నువ్వు తెలుసుకున్నావు అనుకో, యూ క్యాన్ మేక్, అంటే విత్ ఇన్ 2 months లోపల ఎలా అర్న్ చేయాలో మీకు చెప్తాను అనమాట. ఎలా అర్న్ చేయాలో మీకు చెప్తాను. ఇక్కడనే మీకు 10K to 30K అనేది అర్న్ చేయొచ్చు అనమాట. అండ్ మేకింగ్ ఏ స్టాండర్డ్స్ అనమాట. ఏది ఫేక్, లక్షలు ఏం చెప్పడం లేదు. ఇట్స్ నాట్ ఏ ఫేక్, ఇట్స్ 100%. ఎందుకంటే కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి నేను చెప్పాను. దే ఇంప్లిమెంటెడ్ దట్ ఫార్మ్ లాస్, దే ఇంప్లిమెంటెడ్ దట్ ఫ్రేమ్ వర్క్స్. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, డన్. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఏంది, డొమైన్ హోస్టింగ్, వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ ఫర్ నార్మల్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్, తర్వాత కాన్వా గ్రాఫిక్ డిజైన్, తర్వాత కంటెంట్ మార్కెటింగ్ అనమాట. వెబ్సైట్ లోపల ప్రాపర్ గా కంటెంట్ ఎలా పెట్టాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, తర్వాత ల్యాండింగ్ పేజ్ డిజైన్, తర్వాత ఏమంటాం సేల్స్ పేజ్ డిజైన్, లేకపోతే సింపుల్ గా ఫనల్స్ కూడా అనుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. దీని లోపల చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ చేయాలంటే యూ మస్ట్ నో కాపీ రైటింగ్ అనమాట. కాపీ రైటింగ్ అనమాట. సో నువ్వు బుక్లన్నీ చదువుతావు, ఎగ్జామ్ లో నీకు ఏం రాయాలి, ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ రాయాలి. ఇది కూడా కాపీ రైటింగ్ కూడా అలాంటిది అనమాట. ఓకేనా. సో చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటావు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఉన్న ఏదైతే ఎంఎస్ఎంఈ అన్నాను కదా, ఏదైతే మీ ముందర ఎంఎస్ఎంఈ అన్నాను కదా, ఇండియాలో బిజినెస్ చేయాలంటే కంపల్సరీ ఎంఎస్ఎంఈ లైసెన్స్ అనేది కావాలి, లేకపోతే సర్టిఫికేట్ ఏదో అంటారు అనమాట, ఉద్యమ్ సర్టిఫికేట్. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఇన్ ద లైవ్ సెషన్స్. ఓకేనా. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. చాలా మంది ఇక్కడ చేస్తారనమాట. నెక్స్ట్ ఎవరి దగ్గరకు వస్తుంది సార్ అంటే మన దగ్గరకు వస్తుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ మన దగ్గరకు వస్తుంది అనమాట. చాలా మంది స్కిప్ చేస్తారు సార్. స్టార్టింగ్ నుంచి ఇదంతా బేసిక్ టు ప్రో వరకు చెప్తాను. అది అయిన తర్వాతనే సెకండ్ స్టేజ్కి వస్తాను. మార్కెట్ లో మీకు అన్నాను కదా 4 crores బిజినెస్ అని చెప్పేసి, వాళ్ళకు బిజినెస్ రాలేదు అంటే సెకండ్ స్టేజ్కి వచ్చేది ఎవరి దగ్గర వస్తారు తెలుసా, దే ఆర్ గోయింగ్ టు కమ్ విత్ ఏ డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళన్నా పెట్టుకుంటారు, ఏజెన్సీ కన్నా ఇస్తారు, లేకపోతే కొలాబరేషన్స్ అవుతారు, ఫ్రీలాన్సర్స్ కానీ ఇస్తారన్నమాట. సార్ మళ్ళీ ఇక్కడ స్టేజ్ 2లో ఏం చెప్పబోతున్నారు సార్ అంటే, స్టేజ్ 2 అన్నమాట. ఇది స్టేజ్ 2, ఇది ఎవ్వరు చెప్పారు సార్, దిస్ ఇస్ మై ఓన్ ఫార్ములా. ఈ స్టేజ్ 2లో మీరేం చెప్తారు తెలుసా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకేనా, అతను ₹1,00,000 పెట్టి బిజినెస్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుండు, ఒక ఆన్లైన్ ఐడెంటిటీ కాబట్టి వెబ్సైట్ యాప్ అనేది డిజైన్ చేసుకుంటా అనమాట. సూపర్. మళ్ళీ ఇది పబ్లిక్ కి కనిపించాలి కదా సార్. నేను పొలిటీషియన్, నాకు లక్షల మంది తెలుసు, వేల మంది తెలుసు అంటే ఆ ప్రోడక్ట్ నువ్వు కొనమంటే కొంటాడు, కొనకపోతే నువ్వు కొనొద్దన్నా కానీ అతనికి ఇష్టం ఉంటే కొంటాడు, లేకపోతే కొనడు. కానీ నీ వెబ్సైట్ 1,00,000 మంది వరకే ఆగిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ స్టేజ్ 2కి వచ్చావనుకోండి, ఓకేనా, నీ దగ్గర బిజినెస్ ఉన్నట్టు, లేకపోతే వెబ్సైట్ ఉన్నట్టు, ఓకేనా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కి తెలుస్తుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కి తెలుస్తుంది అంటే ఆ 1,00,000 మంది చెప్తే కొన్ని కోట్ల మందికి తెలుస్తుంది. లేదు సార్ అతనికి 100 మంది ఉంటే నువ్వు 1,00,000 మందికి చెప్తావు సార్. ఆన్సర్ ఈ సింపుల్. అంటే నీ దగ్గర ప్రోడక్ట్ ఉందని నీకు, నాకు, డెవలపర్ కి, నీ ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్స్ కి, పొలిటీషియన్ కి కాకుండా కొన్ని లక్షల కోట్ల మంది తెలియాలంటే ఏం చేయాలి తెలుసా, దాన్ని ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. అంటే ఏంది, నీ వెబ్సైట్ ఉన్నట్టు ఎవరైనా గూగుల్లో టైప్ చేస్తారు తెలుసా. సో నీ ఏమన్నా నేను వై కట్టప్ప కిల్డ్ బాహుబలి సార్, ఇది ఎప్పటిదో 10 years బ్యాక్ అంటే మొన్ననే 10 years అయ్యింది. 10th July 2025 కాబట్టి 10 years అయింది కాబట్టి చెప్తున్నా. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి పెద్ద సెన్సేషన్ అనమాట. మళ్ళీ దీన్ని ఏమంటారు సార్, ఇది ఎప్పుడైతే మీరు గూగుల్లో టైప్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా వెబ్సైట్ లోపల రిజల్ట్స్ వస్తాయి. కరెక్టే కదా సార్? సార్ ఇది కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీకు ఏదైనా కావాలనుకోండి, గూగుల్లో టైప్ చేస్తే వెబ్సైట్ లోపల కంటెంట్ వస్తుంది, లేకపోతే యాప్ రిలేటెడ్ వస్తుంది. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, యాప్ ఉంటే యాప్ ఓపెన్ చేస్తావు. దట్ ఈస్ కరెక్ట్. మళ్ళీ ఎలా వచ్చింది సార్, అది గూగుల్కి ఎలా అర్థమైంది సార్ అంటే ద సీక్రెట్ ఇస్ SEO అన్నమాట. సో చాలా మంది ఏమంటారు తెలుసా, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ సార్, ఇక్కడ నేను మీకు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎలా చెప్తాను తెలుసా, కరెంట్ ట్రెడిషనల్ వే అన్నమాట.
ట్రెడిషనల్ వే ఏంది? గూగుల్‌లో ఎలా రావాలి? యూట్యూబ్‌లో పెడితే యూట్యూబ్‌లో ఎలా రావాలి? సోషల్ మీడియా పెడితే సోషల్ మీడియాలో ఎలా రావాలి? ఇదొక ఫార్మాట్ అన్నమాట ట్రెడిషనల్. లేదు సార్ నాకు ఏఐ చాట్‌బోట్స్‌కి కూడా రావాలి. అంటే చాట్ జీపీటీ కావచ్చు, గ్రాక్ కావచ్చు, లేక మీకు తెలిసిన యూ.కామ్ కావచ్చు, లేకపోతే పర్ప్లెక్సిటీ కావచ్చు. సో, నా వెబ్‌సైట్ అనేది మార్కెట్‌లో హాట్ కేక్ ఏం తెలుసా? ఇది అందరూ చేస్తారు సార్. ఇది చేయాలంటే చాలా మంది క్వెషన్ అన్నమాట. మీరు ఈ కోర్స్‌లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ నార్మల్ ఎస్‌ఈఓ, నార్మల్ అంటే ఏంది స్టాండర్డ్ ఎస్ఈఓ కూడా తెలుసుకుంటారు మీరు. అడ్వాన్స్ ఎస్ఈఓ ఫర్ ఓకేనా ఏఐస్ అన్నమాట. ఈ ఏఐ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎస్ఈఓ ప్రకారంగా ఏం చేయాలో మీకు డీటెయిల్ గా చెప్తారు. సార్ మీరు ఇది అన్నారు కదా, మీరు దీనికి ఏదైనా డెఫినేషన్ చెప్తారంటే ఇది గూగుల్ ఉండదు సార్, ఇట్స్ మై ఓన్ డెఫినేషన్. ఏంది తెలుసా? ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా కాబట్టి మీకు అర్థమవుతుంది. నేను తెలుగు మాట్లాడుతున్నా, ఉర్దూ మాట్లాడతా, ఒకరికి ఇద్దరికి అర్థమవుతుంది. ఏదో చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడతా, నవ్వుకుంటారు, తిడతారు. సో నీకు నాకు ఒక భాష అర్థమవుతుంది కదా, అలాగే గూగుల్ కి కూడా ఒక భాష ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటాం తెలుసా? లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్. లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. సో నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా ఎప్పుడైతే నువ్వు గూగుల్కి చెప్తావో, గూగుల్ అంటే ఏంటి సార్? ఇట్స్ సెర్చ్ ఇంజన్ అనమాట. నువ్వు ఎప్పుడైతే డికోడ్ చేస్తావో గూగుల్ ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేది అవుతుంది అనమాట. మీరు ఏమైనా చేశారా సార్? చూపిమంటారా సార్ నా రిజల్ట్? సార్ నా రిజల్ట్ చూపిమంటారా? నా రిజల్ట్ చూపిమంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీరు ఎస్ అని టైప్ చేస్తే నేను చూపిస్తాను సార్. పెద్ద కంపెనీస్లో చూపిస్తాను. అంటే చాలా ఉన్నాయి, మీకోసం ఒకటి చెప్తున్నా. ఆడి కంపెనీ ఐడియా ఉందా? ఆడి కంపెనీ ఐడియా ఉందా? నేను అంత పెద్ద దానికి పని చేయలేదు సార్. బిఎండబ్ల్యూ ఐడియా ఉందా? ఆడి, బిఎండబ్ల్యూ, బెంజ్. ఆడి, బిఎండబ్ల్యూ, బెంజ్. సో ఇప్పుడు నేను గూగుల్ ఆడి అని టైప్ చేస్తే ఎవరిది రావాలి? ఆడి కంపెనీ కావాలి. బిఎండబ్ల్యూ అని టైప్ చేస్తే బిఎండబ్ల్యూ కొన్ని లక్షల కోట్ల బిజినెస్, అవన్నీ లక్షల కోట్ల బిజినెస్. మళ్ళీ బెంజ్ అని టైప్ చేస్తే వాళ్ళ రిజల్ట్ రావాలి. నేనేం చేస్తున్నా గూగుల్లో, వెన్ ఐ టైప్ ఆడి అని టైప్ చేస్తే ఆడి వస్తుంది. నేనేం చేస్తున్నా? ఆడి కార్ ఉంటుంది, ఆడి కార్ కి సర్వీస్ కూడా చేస్తారు. ఎప్పుడైతే నేను గూగుల్లో ఆడి కార్ సర్వీస్ అంటే టైప్ చేస్తే నాకేమొస్తుంది తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ కారో మ్యాన్ అన్నమాట. ఈ కారో మ్యాన్ అనేది దిస్ ఇస్ మై ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, కంప్లీటెడ్ ఇన్ 17 days. ఎస్సీఓకి 3 months టైం తీసుకున్నాను. టప్ప రిజల్ట్ వచ్చినాయి. అంటే ఆడి అనేది కొన్ని లక్షల కోట్ల బిజినెస్ కదా, కార్ సర్వీస్ అని కొడితే కార్ షోరూమ్స్, గూగుల్ బిజినెస్ రావాలి. మళ్ళీ నేను చేసిన వెబ్సైట్ ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్సీఓ. మళ్ళీ ఇక్కడ ఏ అంటున్నారు కదా, ఎస్సీఓ అనేది డెడ్ కాదు సార్. అది మీకు రియల్ టైమ్ సెషన్ లో చాలా డీటెయిల్ గా పిన్ టు పిన్ చెప్తాను. మీరు జనరల్ ఎస్సీఓ ఏదైతే చేస్తారో దాంట్లో 10 to 20% మీరు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తే చాలు. దట్ కైండ్ ఆఫ్ డేటా విల్ బి ఆల్సో ఇండెక్స్డ్ ఇన్ చాట్ జీపీటీ, మీరు నచ్చిన గ్రాక్, పర్ప్లెక్సిటీ, యూ.కామ్, ఇంకా ఏది నచ్చితే gemini.google.com లో కూడా వస్తుంది. ఐ హావ్ డికోడెడ్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. మళ్ళీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా బయట పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే సబ్జెక్ట్ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే యూ ఆర్ గోయింగ్ టు బి 10x బెటర్ దాన్ మీ. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? గెట్ రెడీ. సార్ మీరు వచ్చింది ఇది వచ్చింది, మళ్ళీ ఎట్లా వచ్చింది సార్? ఎలా వచ్చింది సార్? ఈ వెబ్సైట్ మొత్తం నేనే డిజైన్ చేశాను. ఇలాంటి వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో మీకు ప్రాపర్ గా చెప్తాను, ఓకేనా సార్? ఐ హావ్ డన్ దిస్ వెబ్సైట్. ఎప్పుడు చేశారు అనుకున్నారు తెలుసా? 2018 లో చేశాను సార్. 7 years బ్యాక్ వెబ్సైట్. దిస్ ఈస్ ద 7 years బ్యాక్ వెబ్సైట్. అదే ఊపు, అదే దమ్ము, అదే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగుందా సార్ వెబ్సైట్? సార్ వెబ్సైట్ బాగుందా? వెబ్సైట్ బాగుందా? యూ టైప్ ఎస్ ఆర్ నో, యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. ఎస్ సార్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. బాగుందా? మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తేనే చూసారా? ఇది ఎప్పుడు చేశాను సార్? ఇట్స్ నాట్ డిజైన్డ్ బై ఏఐ, ఇట్స్ డిజైన్డ్ బై మీ 8 years బ్యాక్, 7 to 8 years బ్యాక్ అన్నమాట. డిజైన్ చేయడమే కాదు, గూగుల్లో కొడితే టాప్ లో రావాలి. అలా సబ్జెక్ట్ కూడా మీకు చెప్తాను. మళ్ళీ ఇదే నేను చాట్ జీపీటీలో టైప్ చేసినా వస్తుంది. యూ క్యాన్ చెక్ ఇట్, నథింగ్ టు వరీ. చాలా ఉన్నాయి ఆన్సర్స్, ఓకేనా? ఇదంతా అప్పటిదన్నమాట. మళ్ళీ ఆడి అని వచ్చింది, నేను ఇప్పుడు బిఎండబ్ల్యూ అని చెప్పి టైప్ చేస్తాను. ఎప్పుడైతే నేను బిఎండబ్ల్యూ అని టైప్ చేస్తానో దిస్ ఇస్ ద పెయిడ్ రిజల్ట్ అనమాట. మళ్ళీ రిజల్ట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. అంటే ఫ్రీ కావాలంటే ఫ్రీ, ఇన్స్టెంట్ గా కావాలంటే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అంటాం. ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది కదా, ఇది కూడా మీరు నేర్చుకుంటారు అనమాట. ఇక్కడ మీరు బిఎండబ్ల్యూ అంటే బిఎండబ్ల్యూ ఇండియా అని వచ్చింది. మళ్ళీ ఈ 5th పొజిషన్ లో ఎవరుతుంది సార్? మళ్ళీ కారో మ్యాన్ ఉందన్నమాట. వచ్చిందా సార్? మళ్ళీ ఇది కూడా తీసేసి నేను ఆడి, బిఎండబ్ల్యూ, బెంజ్ అని కొడుతున్నా. ఎలా డికోడ్ చేశారు సార్? మీకు సబ్జెక్ట్ లో చెప్తా. మళ్ళీ ఇది టాప్ 3 రిజల్ట్స్. అంటే నేను చేసిన ప్రాజెక్ట్ 7 to 8 years బ్యాక్ ఏదైతే చేశానో అదే సాలిడ్ కంటెంట్ ఇప్పటికీ కూడా మీకు అదే చెప్తాను. కరెంట్ స్ట్రాటజీస్, అడ్వాన్స్ స్ట్రాటజీస్, ఫ్యూచర్ లో కొడితే రాక్ సాలిడ్ రిజల్ట్స్ ఉండాలి, అంత డీటెయిల్ గా చెప్తాను అనమాట. ఇంతకంటే నేను ఓపెన్ గా చెప్పలేను సార్. ఓకేనా సార్ మీకు? సార్ ఇది ఓకేనా? మీరు ఎస్ అని టైప్ చేయాలి సార్. వెబ్సైట్ డిజైన్ చేయడమే కాదు, కోడింగ్ తో చేయడమే కాదు, గూగుల్లో కొడితే టాప్ లో రావాలి. యు ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ వన్. గూగుల్ అనే కాదు, మైక్రోసాఫ్ట్ బింగ్ లో కాదు, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ లేటెస్ట్ ఏఐ చాట్ బోర్డ్స్ లో కూడా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా?
డన్, థ్యాంక్ యూ. సో సార్, ఇది గూగుల్లో రావాలంటే టైం పడుతుంది సార్. అంటే కాంపిటీషన్ బట్టి, డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్, దట్ విల్ టేక్ 3 months, 6 months, 1 year కూడా పట్టొచ్చు. మినిమం 3 to 6 months అనేది కాంట్రాక్ట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మినిమం 3 keywords అనేది ఎలా మళ్ళీ ఎలా చార్జ్ చేయాలి సార్? వాళ్ళకు బిల్లింగ్ ఎలా చేయాలి సార్? ఒక ప్రాజెక్ట్ ఏం చేయాలి సార్? ఐ హావ్ డీల్డ్ విత్ అప్రాక్సిమేట్లీ 28+ కేటగిరీస్ తోని డీల్ చేశాను. అంటే ఏతోని స్టార్ట్ చేస్తే ఆస్ట్రాలజీని కూడా డీల్ చేశాను అనమాట. గేమింగ్ ఇండస్ట్రీని కూడా టచ్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఎడ్యూటెక్ కంపెనీస్, ఇంతకుముందు నేను చేసింది కూడా FLM లో చేశాను, ఫ్రంట్ లైన్స్ మీడియా, ఫ్రంట్ లైన్స్ ఎడ్యూటెక్ కంపెనీస్ లో చేశాను. అక్కడ కాకముందు హ్యావ్ డన్ ఇన్ అమీర్పేట్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, దానికి బ్యాక్ అండ్ వర్క్ కూడా చేశాను అనమాట. అట్ ద సేమ్ టైం ఓకేనా, ఇది కాకుండా ఒక సిమెంట్, ఒక కన్స్ట్రక్షన్, ఒక ఇంజనీర్ రిలేటెడ్, అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇలా చెప్పుకుంటా పోతే 28+ కేటగిరీస్ కి 100+ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కి కూడా చేయడం అనేది జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తాను సార్. ఓకేనా, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తానన్నమాట. ఇది సార్ మళ్ళీ 3 to 6 months అనేది టైం పడుతుంది. 3 to 6 months అనేది టైం పడుతుంది. మళ్ళీ నాకు బ్రూ కాఫీ లాగా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగా, ఇన్స్టెంట్ కాఫీ లాగా నాకు ఎంబటే రిజల్ట్స్ అనేది కావాలి. మళ్ళీ రిజల్ట్స్ అని కావాలంటే ఏం చేయాలి తెలుసా? యూ మస్ట్ గో ఫర్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది 2 types అన్నమాట. ఒకటి సెర్చ్ ఇంజన్ ద్వారా చేస్తే, అంటే గూగుల్ లాంటి దాంతో చేస్తే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం అనమాట, SEM అంటాము. నువ్వు సోషల్ మీడియాతో చేసినావు అనుకో, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది అంటారు అన్నమాట. అంటే నాకు ఇన్స్టెంట్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే గూగుల్, ఇంతకుముందు నీకు చెప్పాను కదా, అలా గూగుల్ యాడ్స్ కావచ్చు, అంటే గూగుల్ యాడ్స్ ఓకేనా, యూట్యూబ్ యాడ్స్ ఓకేనా, బింగ్ యాడ్స్, ఇవన్నీ మనకు సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో వస్తుంది. మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసా? ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనమాట. దీన్నే మనం ఏమంటాము? కొంతమంది ఫేస్బుక్ యాడ్స్ అంటారు. ఫేస్బుక్ లో చేసే ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో చేస్తే ఫేస్బుక్ లో వస్తుంది అంటారు. దీన్ని కలిపి ఏమనొచ్చు తెలుసా? మెటా యాడ్స్ అనేది అంటాం అనమాట. సో ఎవరిని ఎక్కడ టార్గెట్ చేయాలి? అమ్మాయిలను టార్గెట్ చేయాలి, అబ్బాయిలను టార్గెట్ చేయాలి, ఇద్దరిని టార్గెట్ చేయాలా, ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ తో టార్గెట్ చేయాలి, ఎలాంటి టైంలో టార్గెట్ చేయాలి, ఎలాంటి ప్లేసెస్ లో టార్గెట్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది, బిహేవియర్ ఏంది, ఇక్కడ మీరు తెలుసుకుంటారు. ఇదేమో కీవర్డ్ బేస్డ్ అనమాట. దిస్ ఇస్ ఏ కీవర్డ్ బేస్డ్ అనమాట. ఓకేనా, ఇదంతా మీరు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుంటారు సార్. ఓకేనా, డన్. ఇదేంది మనకు? మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు. దీన్నే మనం ఏమనొచ్చు? ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అంటాం. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కూడా అంటాం అన్నమాట. సార్ నాకు ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అంటే యాడ్స్ అన్నమాట, పెయిడ్ యాడ్స్ అంటాం అన్నమాట. పెయిడ్ యాడ్స్ అది మీరు సోషల్ మీడియాలో చేస్తే సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్, యూట్యూబ్, లేకపోతే మీరు బింగ్ లో చేస్తే దట్ విల్ కాల్డ్ యాజ్ ఏ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, PPC మోడల్ అంటాం. మీకు చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ మీకు అర్థమైంది అనుకోండి నా భాష, రియల్ టైం సెషన్ లో కూడా ఇంతే క్లారిటీగా చెప్తాను అనమాట. సరే సార్, ఇదంతా ఓకే. తర్వాత ఏంది సార్? ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, యూట్యూబ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, ట్విట్టర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎక్స్ అనమాట. అంటే ఏంది? ట్విట్టర్ అన్నమాట. ఇలాంటి అకౌంట్స్ అని మెయింటైన్ చేసి ప్రాపర్ గా చేయాలంటే దట్ విల్ కాల్డ్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అన్నమాట. సోషల్ మీడియా ఇక్కడ మీకు లింక్డ్ ఇన్ కూడా వస్తుంది అనమాట. మళ్ళీ ఇవన్నీ ప్రాపర్ గా మీరు చెప్తారా సార్ అంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్ అన్నమాట. ఎవ్రీ డీటెయిల్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తామన్నమాట. అంటే ఇక్కడ ఫ్రీగా చేస్తే, అంటే ఫ్రీగా నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ ఆప్టిమైజేషన్ ఎన్ని టైప్స్? ఒకటి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఒకటి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. నాకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి సార్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నమాట. ఎందుకు సార్ అంటే నేను ఒక కార్ షోరూమ్ అనేది ఓపెన్ చేశాను, 20 మంది 30 మంది ఎంప్లాయీస్ ఉంటారు, దానికి రెంట్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, కరెంట్ బిల్ చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలంటే సో ఎక్కడో 10 కోట్లు 20 కోట్లు అప్పు తెచ్చి బ్యాంక్ లో లోన్ తీసుకొని వస్తుంటాడు. అతను లోన్లు కట్టాలి, శాలరీ తీసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, అతని ఫ్యామిలీని పోషించుకోవాలంటే కాదు. సో ఇక్కడ SEO చేస్తే 3 to 6 months పడుతుంది అంటే ఆడు కంపెనీ మూసుకోవాలి. అదే నేను పెయిడ్ మార్కెటింగ్ చేసినాను అనుకో, అంటే ఏంది? సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అని చేసినాను అనుకో, ఇన్స్టెంట్ బిజినెస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా వస్తుంది. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నాకు స్లోగా చేయాలంటే ఇది చేసుకోవచ్చు,
నాకు ఇన్స్టెంట్ గా కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఆన్సర్ ఈజ్ సింపుల్. సార్ ఇంతేనా సార్? దిస్ విల్ కాల్డ్ యాజ్ స్టేజ్ 2 అన్నమాట. సార్ ఇది అర్థమైంది ఇక్కడ వరకు? సార్ ఇక్కడ వరకు అర్థమైందా సబ్జెక్ట్? సార్ బోర్ కొడుతుందా, ఇంట్రెస్టింగ్ ఉంటుందా? ఇంకా ఉంది, నా చెప్పేది చాలా ఉంది. సార్ బోరింగ్ ఉందా, ఇంట్రెస్టింగ్ ఉందా? యూ క్యాన్ మేక్ ఏ కామెంట్ అండి. ఇంట్రెస్ట్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఎనర్జీతో మీకు క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకేనా? డన్. సార్ ఇది స్టేజ్ 2 అన్నారు. సార్ ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పెట్టిన, ఇన్స్టాగ్రామ్ లో నా పోస్ట్ పెట్టిన, బయోలో లేకపోతే స్టోరీలో పెట్టిన. సార్ నేను లింక్ అనేది యూట్యూబ్ లో పెట్టిన. సార్ నేను లింక్ అనేది నేను ఏదో ట్విట్టర్ లో కూడా ఇచ్చిన, నా లింక్ అనేది లింక్డ్ఇన్ లో కూడా ఇచ్చిన. ఇంకోటి ఏమంటాడు, సార్ నేను వాట్సాప్ లో కూడా షేర్ చేసిన, నేను వాట్సాప్ లో షేర్ చేయడం ద్వారా నాకు బిజినెస్ వచ్చింది అంటాడు. ఇంకోటి ఏమంటాడు, నేను యాడ్స్ ఇచ్చిన కాబట్టి యాడ్స్ ద్వారా నాకు బిజినెస్ వచ్చింది అంటాడు. సో వాట్సాప్ లో షేర్ చేసింది నేను ఎలా తెలుసుకోవాలి, దీంట్లో షేర్ చేసింది ఎలా తెలుసుకోవాలి, దీంట్లో షేర్ చేసింది ఎలా తెలుసుకోవాలి? సో దిస్ విల్ కాల్డ్ as కంప్లీట్ ట్రాకింగ్ అంటాం అనమాట. దేని ద్వారా బిజినెస్ అయింది అంటే, నీకు ఎస్ఈఓ ద్వారా అయ్యిందా, ఓకేనా, పెయిడ్ యాడ్స్ ద్వారా అయ్యిందా, పెయిడ్ యాడ్స్ అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయ్యిందా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా అయిందా, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనమాట. లేదు సార్ నేను ఒక లింక్ ఇచ్చాను, అది 100 మందికి షేర్ చేశాను, 100 మందికి షేర్ చేశాను, ఈ 100 మందిలో ఒక ఆయన 14th పర్సన్ అయినట్టు ఆయన నుంచి నాకు ఎక్కువ సేల్స్ వచ్చాయి. మళ్ళీ దీన్ని ఎలా ట్రాక్ చేస్తావు సార్? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ రియల్ టైమ్ సబ్జెక్ట్ అనమాట. దీన్నే మనం ఏమంటాం తెలుసా? ట్రాకింగ్ అంటాం అనమాట. దీన్ని మనం యూటీఎం ట్రాకింగ్ అంటాం, ఉర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్. చాలా డీటెయిల్ గా ఒక లెవెల్లో చెప్తాం అనమాట. సరే సార్ అది ట్రాక్ చేసినావు, నా వెబ్సైట్కి వచ్చిర్రు, నా వెబ్సైట్కి వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది, నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ నీ వెబ్సైట్ ఏం చేయాలి, యూ మస్ట్ సబ్మిట్ టు ద గూగుల్ కి సబ్మిట్ చేయాలి. ఈ గూగుల్ కి సబ్మిట్ చేయాలంటే యూ మస్ట్ నో గూగుల్ సెర్చ్ కన్సోల్ తెలియాలి. తెలిస్తే సరిపోదు. ఆ వెబ్సైట్ కి విజిటర్స్ ఎట్లా వచ్చారు, అమ్మాయిలు ఎప్పుడు వచ్చారు, అబ్బాయిలు ఎలా వచ్చారు, అతను ఏ ఫోన్ వాడుతున్నాడు, ఎలాంటి ల్యాప్టాప్ తో వచ్చిండు, ఎలాంటి మ్యాక్ కంప్యూటర్ తో వచ్చిండు, ఏ టైంలో వచ్చిండు, ఒక పేజ్ లో ఉండా, మల్టిపుల్ పేజెస్ లో ఉండా, ఇవన్నీ మీరు ఎట్లా తెలుసుకుంటారు తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అన్నమాట. ఇది కూడా మీరు నేర్చుకుంటారు. ఈ 3 తెలిస్తే మార్కెట్ లో యూ విల్ బి అన్స్టాపబుల్ అనమాట. అన్స్టాపబుల్ అనమాట. దిస్ ఈజ్ అ స్టేజ్ 2 అనమాట. మళ్ళీ స్టేజ్ 3 ఏంది తెలుసా? అంటే మార్కెట్ కి కావాల్సింది మొత్తం ఇదే సార్, మార్కెట్ కి కావాల్సింది మొత్తం ఇదే. స్టేజ్ 1 మీకు తెలుసు, స్టేజ్ 1 మీకు తెలుసు, స్టేజ్ 2 కూడా మీకు తెలుసు, మళ్ళీ స్టేజ్ 3 కూడా ఉంది. ఈ స్టేజ్ 3 ఏంది తెలుసా? సో దాని ఉండడమే కాదు, తక్కువ టైంలో ఇంకొక లెవెల్ కి తీసుకొని పోవాలి, తక్కువ టైంలో ఇంకొక లెవెల్ కి తీసుకొని పోవాలి. అంటే ఏం కావాలి అతనికి? ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కావాలి, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కావాలి, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ అనేది కావాలి, ఓకేనా, వాట్సాప్ మార్కెటింగ్ అనేది కావాలి. దీన్ని మనం ఏమంటాం తెలుసా? బిజినెస్ ఆటోమేషన్ అంటాం. బిజినెస్ ఆటోమేషన్ అంటాం. అంటే ఏంది? నువ్వు ఎస్ఎంఎస్ అంటే నువ్వేం చేస్తావు, నార్మల్ ఎస్ఎంఎస్ పంపుతావు, నువ్వు వాయిస్ అనేది పంపుతావు. సో అతను ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ చూసుకుంటాడు, ఎస్ఎంఎస్ ఉంటే ఎస్ఎంఎస్ చూసుకుంటాడు, కాల్ వస్తే కాల్ యూజ్ చేస్తాడు, వాట్సాప్ ఉంటే వాట్సాప్. సో ఇప్పుడు మార్కెట్ మొత్తం దీని మీద ఉంటుంది. చిన్న కంపెనీ నుంచి ఇది మనది ఫ్రెష్ కాబట్టి మేము కూడా ఏఐపిడిఎంఏ, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, దీని మీదనే డిపెండ్ అయ్యాము. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో పెద్ద పెద్ద బ్యాంక్స్, మీకు నచ్చిన ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ దే యాడెడ్ వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్. ఇది కూడా మీరు తెలుసుకుంటారు అనమాట. ఇది మార్కెట్ లో ఎవరు చెప్పరు సార్, ఒకళ్ళు చెప్పినా కానీ ఎంత చెప్తారో తెలీదు. నేను కొంచెం చెప్పి బిజినెస్ కి ఎంత కావాలో అంత చెప్పి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఇండస్ట్రీ రెడీ సీక్రెట్స్ కూడా మీకు ఇస్తాను, ఫ్రేమ్ వర్క్స్ కూడా ఇస్తాను. 100% డామ్ షూర్. ఇంతేనా సార్? మళ్ళీ ఇంత పెద్ద సబ్జెక్ట్ నచ్చిన తర్వాత, ఇంత సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నువ్వేం చేయొచ్చు, నువ్వు జాబ్ అనేది ఈజీగా కొట్టొచ్చు సార్. ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు జాబ్ అనేది ఈజీగా కొట్టొచ్చు. లేదు సార్ నాకు బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ నేను ఇంప్రూవ్ చేసుకుంటానంటే చేసుకో. లేదు సార్ నేను స్టార్ట్ అనేది చేస్తాను, ఒక స్టార్ట్అప్ అనేది చేస్తాను, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను అంటే చేసుకో. 100% బెనిఫిట్ అన్నమాట. లేదు సార్ నాకు ఇది వద్దు నేనే ఓన్ గా ఒకటి స్టార్ట్ చేస్తాను, ఫ్రీలాన్సింగ్ అంటాను. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది? నేను చెప్పే 15 మాడ్యూల్స్ లో నువ్వు 3 to 5 మాడ్యూల్స్ ప్రాపర్ గా నేర్చుకుంటే చాలు సార్. యూ క్యాన్ మేక్ 20K to 30K విత్ ఇన్ 3 to 4 months లో నువ్వు నేర్చుకుంటావు అన్నమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. 20K to 30K విత్ ఇన్ 3 to 4 months లో 100% జెన్యున్ గా నేర్చుకుంటావు. ఒక్కసారి నీకు అర్థమైంది అనుకో, నువ్వే 100 మందికి జాబ్ ఇస్తావు, లేకపోతే 10 మందికి జాబ్ ఇస్తావు, లేదా ఒక్కరికన్నా జాబ్ ఇస్తావు అనమాట. ఇట్స్ ఏ గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ. మళ్ళీ ఇంతగానం చెప్తున్నారు కదా సార్, మళ్ళీ ఇది ఎన్ని డేస్ పడుతుంది సార్ అంటే ఇంకా అయిపోలేదు సార్. ఇక్కడ నువ్వు కావాలంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం యూట్యూబ్ అంటున్నారు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫేస్ వీడియోస్ అయితే ఒకలాగా, ఫేస్లెస్ వీడియో అయితే ఒకలాగా. యూట్యూబ్ లో ఇప్పుడు ఫేస్ వీడియోస్ అన్ని July 15th నుంచి స్టాప్ అనమాట. ఎందుకు సార్ అంటే, నువ్వు జెన్యున్ గా చేస్తేనే నీకు ఇస్తాను. ఏ టూల్స్ అని నువ్వు
మామూలు వీడియోస్ చేస్తా అంటే నేను ఒప్పుకోదని చెప్పేసి అంటుంది. ఇది నేను ఎప్పుడో 2 ఇయర్స్ నుంచి మొత్తుకుంటున్నా పిల్లలతోని. అట్లా చేయకండిరా బాబు, రేపు యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు యూట్యూబ్ ఇంప్లిమెంట్ చేస్తది, రేపు ఇన్‌స్టాగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తది, ఎల్లుండి ఇంకోటి ఇంప్లిమెంట్ చేసిందంటే ఏ వీడియోస్ ఎవ్వడు చూడడనమాట. ఓకేనా? ఇది 2 ఇయర్స్ బ్యాక్ నుంచే చెప్తున్నాను సార్ ఓపెన్‌గా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రీవియస్ కరెంట్ మన కంపెనీలో ఫస్ట్ బ్యాచ్‌కి కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇవి ఎలా చేయాలో కూడా చెప్తాను. రియల్ టైమ్‌లో ఒక కంటెంట్ క్రియేటర్ ఎలా చేసుకోవాలి, రియల్ టైమ్‌గా నువ్వంటూ ఒక బ్రాండ్ లాగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తుంది. ఇంతగనం తెలుస్తున్నాక నువ్వేం చేయొచ్చు, బ్లాగింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బ్లాగింగ్ అనేది నేర్చుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా మీకు 15 మాడ్యూల్స్ అనేది ఉంటుంది. ఇదంతా నీకు మార్కెట్లో చెప్పాలంటే మినిమమ్ టు మినిమమ్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 1,00,000+ అనమాట. మన ఇండియాలో మన సైడ్ వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు చార్జ్ కొంతమంది 25K, కొంతమంది 45K, 80,000 ప్లస్ జిఎస్టీ కట్టి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఆ లెవెల్లో మీకు కంటెంట్ అనేది డెలివరీ చేస్తాను. నేను చెప్పింది కాక నాకంటే 10 టైమ్స్ బెటర్గా ఎలా చేయాలో కూడా చెప్తాను. మళ్ళీ ఇంతగానే చెప్తున్నారు కదా, మళ్ళీ మన కోర్స్ ప్రైస్ ఎంత సార్ అంటే, సో అప్కమింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి 15,000 ఛార్జ్ చేస్తున్నాం సార్. కరెంట్ బ్యాచ్ మేము 10,999 అనుకున్నాము. సో ఆ లాంచ్ ఆఫర్ కింద 8,499 అనేది అనుకున్నాము. ఇప్పుడు ఎవరైతే పే చేస్తారో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అట్ జస్ట్ 7,499 అనమాట. మీకు కామెంట్స్ లింక్స్ అనేది వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. సార్ ఇది పీపీటీ చెప్పాలంటే చెప్తాను సార్, కానీ ఇక్కడ మీకు అర్థమైంది కదా నా వే ఆఫ్ టీచింగ్ డెలివరీ. అదే స్టాండర్డ్స్తోని అదే లెవెల్తోని ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా డీటెయిల్గా చెప్తాను అనమాట. నా దగ్గర సెషన్స్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్ కంపెనీస్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, వాళ్ళు కొంతమంది ఫ్రీలాన్సింగ్ మస్తుగా చేస్తారు. హౌస్ వైఫ్స్ వచ్చేసి పర్ మంత్ 10,000 20,000 ఈజీగా అర్న్ చేస్తారు, కానీ కొంచెం స్ట్రెస్ అనేది పెట్టాలి. సో మీకున్న టైంని మీరు చేసుకోవాలి. అదే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, డైలీ 1 or 2 hours మీరు టైం పెడితే సరిపోతుంది. ఇలా మీకు డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే కాదు సార్, నిజంగా చాలా మంది ఫీజు కట్టి మోసపోతుంటారు కదా, నేను మీకు 30 days రిఫండ్ ఛాలెంజ్ ఇస్తున్నాను. 30 days రిఫండ్ ఛాలెంజ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఎవ్వరు ఇవ్వడం లేదు సార్. ఇస్తే ఒకరు 1 day 2 day 3 days 5 days 7 days కంటే ఎవ్వరు ఇవ్వడు. నేనేమంటున్నా, నీకు నిజంగా కోర్స్ అది కూడా ఎడ్యుటెక్ కంపెనీస్లో 30 days రిఫండ్ ఇవ్వరు. అంటే ఏంది, నీకు క్వాలిటీ లేకపోయినా స్టాండర్డ్ లేకపోయినా నీకు అర్థం కాకపోయినా, ఇది డెమో కదా, యూట్యూబ్ లైవ్లో గురించి నేను చెప్తున్నాను. నువ్వు 70% రికార్డింగ్ కంప్లీట్ చేయి. నిజంగా నీకు అర్థం కాలేదనుకో, సార్ నాకు తలకాయ నొప్పి ఉంది సార్, నాకు ఈ సబ్జెక్ట్ వద్దంటే 100% రిఫండ్ తీసుకో. మేము లాస్ అయినా సరే, ఎందుకంటే మేము కొత్తది, మీరు ట్రస్ట్ చేయాలంటే నేను ఇంతకంటే ఓపెన్ డీల్ ఇవ్వలేను. అర్థమైందా సార్? సార్ ఇది అర్థమైందా మీకు? సార్ ఇది అర్థమైందా? 100% రిఫండ్ ఛాలెంజ్ మార్కెట్లో ఎవ్వరు ఇవ్వరు. అమీర్పేట్ పోతారో ఎక్కడ పోతారో ఏ కంపెనీకి పోతారో చూడండి, ఇస్తే పట్టుకొని ఇస్తారు. 20% 30% 50% ఇస్తారు. ఏదో ఎవరన్నా ఇస్తున్నారా సార్ అంటే, నేనే ట్రైనర్ కాబట్టి ఇది మనదే కాబట్టి మీకు 100% రిఫండ్ ఛాలెంజ్ ఉంది. ఎవరినన్నా అడగండి, ఇవ్వరు. ఇస్తే నెక్స్ట్ డే సెకండ్ డే మళ్ళీ కట్ చేసుకొని ఇస్తారు. నిజంగా నువ్వు 30 days రా, నువ్వు కాకపోతే నువ్వు రియల్ టైమ్ సెషన్స్ రికార్డింగ్స్ ఉంటాయి, నీకు ఒక వెబ్సైట్ పోర్టల్ ఇస్తాము. ఆ వెబ్సైట్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత రికార్డింగ్స్ అన్న చూడు. సార్ నేను మార్నింగ్ సెషన్ రాలేను సార్ అంటే రికార్డింగ్స్ చూడు. లేదు అంటే ఇప్పుడున్న బ్యాచ్కి ఒక బెనిఫిట్ ఉంది, మీరు మార్నింగ్ బ్యాచ్కి రావచ్చు, ఈవినింగ్ 7 to 8:30 ఉంది, దానికి కూడా మల్టిపుల్ టైమ్స్ మీరు రావచ్చు. అదే సేమ్ టైంలో మీకు రికార్డింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఏ రోజు రికార్డింగ్ ఆ రోజులోనే అప్లోడ్ అయిపోతుంది. 100 సార్లు కావాలంటే 100 సార్లు చూసుకోవచ్చు. ఆ రికార్డింగ్స్ కూడా మీకు 500 days వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎన్ని డేస్ సార్? 500 days వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మళ్ళీ ఇంతగానం చెప్తున్నారు కదా సార్, మళ్ళీ ఇంతగానం చెప్తున్నప్పుడు మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ఇస్తారా సార్? ప్రాక్టీస్ అండ్ సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రీమియం డొమైన్ అండ్ హోస్టింగ్, ప్రీమియము DOMAIN డొమైన్ అండ్ హోస్టింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైసెన్స్డ్ 1 year డొమైన్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ కూడా ఇస్తాం అనమాట. థీమ్స్ అండ్ ప్లగిన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎవ్వరు ఇవ్వడం లేదు సార్ మార్కెట్లో. ఇలా కట్టాలంటే మినిమం 50,000 70,000 1,00,000 బిల్లు ఉంటుంది. ఇది మనదే కాబట్టి మెల్లగా పెంచుతాం మేము కూడా, కానీ మార్కెట్ అంతా తీసుకోము. ఇప్పుడు కూడా మీరు ఏదైతే చూస్తున్నారో 80 to 90% తక్కువ ఫీజుతో మీరు ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్. లేదు సార్, నేను మీ ముందర కెమెరా ముందుకు వచ్చాను, మీరు నా ఫోటో పెట్టి వైరల్ కూడా చేయవచ్చు. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకేనా? డన్. ఎస్ అండి, సపోర్ట్ కూడా చెప్పాలి కదా, సపోర్ట్ కూడా చెప్తున్నాను. సార్ ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? సార్ నేను ప్రాక్టీస్ అనేది చేస్తాను. మనకి డౌట్స్ వస్తే ఎట్లా సార్? మీకు డైలీ 1 hour సెషన్ ఉంటుంది. ఆ 1 hour సెషన్ అంటే మార్నింగ్ సెషన్ ఉందన్నమాట. ప్రస్తుతం అందరికీ తెలిసిందే 7 AM మీతో పాటు నేను లేస్తాను సార్. మార్నింగ్ ఫ్రెష్ బ్యాచ్ కాబట్టి
1 అవర్ లైన్ సెషన్ ఉంటుంది. మీరు అడిగితే కొంచెం ఎక్స్టెండ్ చేస్తానన్నమాట. లేదు సార్ అంటే మిగిలిన 30 మినిట్స్ నేను డౌట్స్ అనేది తీసుకుంటా. కానీ సెషన్ మాత్రం 1 అవర్ ప్లస్సే ఉంటుంది తప్ప 1 అవర్ తగ్గడం అయితే ఉండదన్నమాట. 1 అవర్ ప్లస్సే అయితే ఉంటుంది, తగ్గడం అయితే ఉండదు. ఇలా మీరు డైలీ లైవ్ సెషన్స్ క్వెరీస్ అనేది తీసుకోవచ్చు. దీంతో మీకు వెబ్సైట్లో మీకు ఏముంటుంది తెలుసా, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు వెబ్సైట్లో ఏదైనా క్వశ్చన్ చేస్తే నేను కానీ మన స్టూడెంట్స్ కానీ ఆ బ్యాచ్ లో స్టూడెంట్స్ కానీ మీకు ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. మీకోసం ఇద్దరిని టీచింగ్ అసిస్టెంట్స్ అనేది పెట్టామన్నమాట. వీళ్ళు నా స్టూడెంట్సే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి తెలియకపోతే నేను తెలుసుకుంటాను, నాకు కూడా తెలియలేదు అనుకోండి నేను కూడా ఆన్లైన్ లో సెర్చ్ చేసి డాక్యుమెంట్స్ చదివి మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఈ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఒక కమ్యూనిటీ ఛానల్ వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే నంబర్ షేర్ చేసే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాట్సాప్ కమ్యూనిటీలో మీకు డైలీ అప్డేట్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో మీరు క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేయొచ్చు, మేము ఆన్సర్ ఇస్తాము. ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సార్ మళ్ళీ ఇంతగానం చెప్తున్నారు కదా, మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ సార్ ఇది ఏదో మైక్రోసాఫ్ట్ వర్డ్ లో డిజైన్ చేసింది కాదు సార్. మీకు డైనమికల్లీ జనరేటెడ్ ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ మీరు ఏ కంపెనీలో ఎగ్జిక్యూట్ చేసినా అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు, అది వ్యాలిడా లేదని చెప్పేసి వ్యాలిడేషన్ కూడా అవుతుంది. సర్టిఫికేట్ వ్యాలిడేషన్ కూడా ఉంటుంది. అది 1 year వరకు కూడా ఉంటుంది అనమాట మీకు. ఓకేనా సార్, మళ్ళీ మన వెబ్సైట్ నేమ్ ఏందో తెలుసా? మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఓకేనా www.worldwideweb.aipowered పవర్డ్ డిజిటల్.మార్కెటింగ్. సార్ చాలా మంది .com, .in, .co.in, .ai, .io, .aha.video ఇవన్నీ చూస్తుంటారు కదా. మన వెబ్సైట్ నేమే .marketing. ఈ ఏఐ పవర్డ్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఐ యూజ్డ్ ఇన్ 2023లో నేను వాడాను సార్. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో నేను వాడాను. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇండియాలో రిజల్ట్ రాలేదు. ఓకేనా, వరల్డ్ వైడ్ గా కూడా ఏ రిజల్ట్ రాలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఐ యూజ్డ్ ఏఐ పవర్డ్ డిజిటల్. ఏఐ పవర్డ్ అనే వర్డ్ ఫస్ట్ యూజ్ చేసింది మనమే సార్. ఓపెన్ గా చెప్తున్నాను. అసలు దీని మీద డొమైన్ నేమ్ ఉంటుంది, వెబ్సైట్ నేమ్ ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి తీసుకొని మీ ముందర ఈ రోజు డెమో చెప్తున్నాను అనమాట. ఇలాంటి అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు లైవ్ లో చెప్తాను అనమాట. ఓకేనా, డన్. సార్ మన వెబ్సైట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి సార్. ఇది మన వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మీరు వస్తే మనం ఏమేమి ఇస్తున్నామో మొత్తం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్. మీకు ఏం ప్రీమియం కంటెంట్ వస్తుంది ఇక్కడ ఉంటుంది. మీరు ఏం నేర్చుకుంటారు సార్ అంటే వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైన్ డొమైన్ అండ్ హోస్టింగ్, వెబ్సైట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఓకేనా, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫ్లేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, జాబ్ సీక్రెట్స్, తక్కువ టైంలో జాబ్ ఎలా కొట్టాలి, అంతేకాకుండా మీకు మార్కెట్లో మంచి రిసోర్సెస్ కూడా ఇస్తాను. 100 కొద్ది హైరింగ్ కంపెనీస్ ఎలా హైర్ చేసుకుంటే మీకు కావాల్సింది కంప్లీట్ గా చెప్తాను అనమాట. ఫ్రీలాన్సింగ్ సెషన్స్ కూడా ఉంటుంది, అది నేనే చేసుకుంటాను. లింక్డ్ఇన్ సీక్రెట్స్ మొత్తం చెప్తాను సార్. ఇంకా ఏం లేదు. నా గురించి అంటారా, ఆమె సుబ్రహ్మణ్యం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఓకేనా, ఇప్పటివరకు 2000+ స్టూడెంట్ని ట్రైన్ చేశాను. 10,000+ పీపుల్కి ఫ్రీలాన్సింగ్ సెషన్, యాడ్ ఆన్ సెషన్స్ కొన్ని వేల మందికి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ మై డేటా. మీరు రిజిస్టర్ కావాలంటే ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ కోర్సెస్కి వెళ్తే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ వన్. ఇది మన బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్కి పే చేస్తే మీరు ఈ బ్యాచ్ కూడా వినొచ్చు. మీకు ఆ లింక్ కూడా షేర్ చేస్తాం గ్రూప్లో. వెన్ యూ క్లిక్ హియర్, ఇది మనది అనమాట. మనం ఏం చేస్తామని చెప్పేసి ఉంటుంది. మీకు ఒక కూపన్ కోడ్ వస్తుంది అనమాట. మీరు కూపన్ కోడ్ వాడితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్. ఇప్పుడు నేను రిజిస్టర్ అవ్వని కొడితే ఏమవుతుంది తెలుసా? యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఏ జస్ట్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఆ కూపన్ కోడ్ తీసేసి 7399 అనేది ఉంది. అంటే 8499కి తక్కువ ఇవ్వడం లేదు. నాన్న కూపన్ కోడ్ వాడుతున్నాం ఫాదర్స్ డే నుంచి. ఒకవేళ మీకు కావాలంటే మీరు కొత్త కూపన్ కోడ్ వాడితే ఓకేనా, జస్ట్ ఎ మినిట్ ఐ విల్ షోకేస్. ఇక్కడ వస్తుంది కదా కూపన్ కోడ్ /7499. దీన్ని ఇలా కాపీ చేసుకొని ఓకేనా, ఇక్కడికి వచ్చి కూపన్ కోడ్ మీరు అప్లై చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఎ జస్ట్ 7499. అంటే 3,500 తక్కువ సార్. అంటే మీరు ఏదైతే పే చేస్తున్నారో 3 monthsకి రోజు 100 రూపాయలు వేసుకున్నా కానీ చాలా తక్కువ అన్నమాట. అదే స్టాండర్డ్స్తోనే అదే మంచిగాతో మీకు కంటెంట్ చెప్తాను. నిజంగా బాగాలేదనుకోండి, ఒక్క మెతుకుతో ఇది అన్నం తెలుసుకోలేము కాబట్టి 30 రోజులు వినండి, 70% కంప్లీట్ చేయండి, నచ్చకపోతే రిఫండ్ తీసుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ప్రొసీడ్ అని కొడితే మనం రేజర్ పేతో చేసాము. రేజర్ పేతోని పేమెంట్ అనేది అవుతుంది. 100% సెక్యూర్గా కూడా ఉంటుంది సార్. ఇది కాన్సెప్ట్. ఓకేనా సార్? ఓకేనా సార్? పీపీటీ కూడా ఉంది, చెప్తే బోర్ కొట్టేస్తుంది. చెప్పమంటారా పీపీటీ? పీపీటీ లేకుండా ఇంతకాలం చెప్పాను సార్. నా సెషన్స్ 95% పీపీటీస్ ముట్టాను. బయట ఎవరు చూసినా కానీ పీపీటీసే ముడతారు అనమాట. సో నేను ఎలా డెలివరీ చేస్తానంటే పీపీటీస్ లేకుండా రియల్ టైంలో మీకు కంపేర్ చేసుకుంటా, రియల్ టైం సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటా. ఎక్కువ ఉందనుకోని ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్స్. ఓకేనా
దిస్ ఈస్ మై. మీరు క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు సార్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఇది మన సెషన్ సార్. మీరు కావాలంటే ప్రొసీడ్ అనేది అవ్వచ్చు. సో 10 మెంబర్స్కో 20 మెంబర్స్కో ఉందన్నమాట ఆఫర్. యూ క్యాన్ ప్రొసీడ్. రెడీనా సార్ అందరూ? సార్ నచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో నచ్చిందా మీకు? సార్ డెమో నచ్చిందా? డెమో నచ్చిందా సార్? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ వంశీకృష్ణ. కంప్లీట్లీ ఆన్లైన్ బాబు, ఆన్లైన్ ఆన్లైన్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వినొచ్చు సార్. ఓకేనా? ఫ్యూచర్లో మేము ఆఫ్లైన్ చేస్తాము, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? యా. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. ఇప్పుడు మీరు నా డెమో ఏ విధంగా అయితే వింటున్నారో ఇక్కడ యూట్యూబ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసారా మీరు? యూట్యూబ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ స్ట్రీమ్ అయ్యేది కూడా వస్తుంది అనమాట మనకి. ఎండ్ స్ట్రీమ్ అనేది కొడుతున్నాను ఇక్కడ, జస్ట్ ఏ మినిట్.